హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా వారు చికెన్ చేయాలని చెప్పారు. చికెన్ తీసుకొని వచ్చాడు. 1/2 కేజీ చికెన్ తీసుకొని వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, నాకు చికెన్ కడగాలంటే కొంచెం గిల్టీగా ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అలవాటు అయిపోతాయి అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం కడిగేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసి క్లీన్ చేస్తాను. ఉప్పు వేస్తే కొంచెం క్లీన్గా నీట్గా కడిగేయచ్చు అని చెప్తారు కాబట్టి చూడండి, ఒక్కొక్క పీస్ డివైడ్ చేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత వాటిని చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో అది అయిపోయిన తర్వాత సెకండ్ టైం నార్మల్ వాటర్లో, నెక్స్ట్ టైం మళ్ళీ ఉప్పే మెయిన్, నార్మల్గా వాటర్లోనే క్లీన్ చేస్తాను రెండోసారి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ సామాను వాడడానికి ఉపయోగించడానికి ఇష్టం ఉండదు. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకోవాలన్నట్టుగా ఉంటాను. అందుకే అదే కడిగి మళ్ళీ దాంట్లోనే చేసేస్తున్నాను. మళ్ళీ రెండోసారి కూడా సింగిల్ పీసెస్గా తీసాను. ఒక టీ గ్లాస్ అంత వాటరు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను బయట అయితే తీసుకురాను, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. వెల్లుల్లిపాయలు, అల్లము ఇంట్లోనే మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఫ్రెష్గా కావాలనేసి ఫ్రెష్గానే చేసుకుంటాను. దాంట్లోకి ఇంకొంచెం పసుపు వేయాలి, పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి స్టవ్ మీద అయితే పెట్టేసాము. సో ఇప్పుడు మనకు ఇదంతా చికెన్ ఉడికేంతలోపు టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఎప్పుడు చికెన్ తీసుకొని వచ్చినా ఆనియన్స్, టమోటాలు అనేది మా హస్బెండే కట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఆ ఆనియన్స్ యొక్క ఘాటు పోవాలని చెప్పి వాటిని 2 భాగాలుగా చేసి వాటర్లో అనేది వేసేస్తాడు. తర్వాత చూడండి టమోటాలు ఎంత సన్నగా నీట్గా కట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు చెఫ్గా పొమ్మని చెప్తూ ఉంటాను నేను కటింగ్కి. అండ్ చూసారా, టమోటాకి లాస్ట్లో ఉండే అవి ఉంటాయి కదండి విత్తనాలు, వాటిని నీట్గా క్లీన్గా కట్ చేసేసాడు. అందరు అంటుంటారు వాటి వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయనేసి, అందుకని అవి నీట్గా తీసేసాడు. దాని తర్వాత టమోటాలన్నీ కట్ చేసేసాడు. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు. వంట చేసే దాంట్లో నేను ఎంత ఎక్స్పర్టో, కూరగాయలు కట్ చేయడంలో మా వారు అంత ఎక్స్పర్ట్ అండి. ప్రతిరోజు పాపం నాకు హెల్ప్గా ఉంటాడు. ప్రతి వంటకి కూరగాయలన్నీ కట్ చేసిస్తాడు. చూడండి ఎంత సింపుల్గా, ఈజీగా, ఎంత చిన్న బిట్స్గా కట్ చేస్తున్నాడో. నేను కట్ చేస్తే పెద్దగా వస్తాయనేసి ఆయనే కట్ చేస్తూ ఉంటాడు. తర్వాత కాసేపటికి పాపం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏమైంది చిక్కి తల్లి అని అడిగాను. కళ్ళు మంట పుడుతున్నాయి ఆనియన్స్ కట్ చేస్తుంటే అంటున్నాడు. మొత్తానికి కష్టపడి అట్లాగో ఎట్లాగో కట్ చేసేసాడు. చూసారు కదండి, ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, చికెన్కి కావాల్సినవన్నీ తరిగి రెడీ చేసి ఇచ్చేసాడు నాకైతే. ఇప్పుడు నెక్స్ట్ మనము వీటన్నిటి క్వాంటిటీ వచ్చి 3 ఎర్రగడ్డలు, 3 టమోటాలు, 1/2 కేజీ కాబట్టి. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకున్నాము. మీకు ఒక డౌట్ రావచ్చు, వెనకాల పేపర్స్ కనిపిస్తున్నాయి కదా స్టవ్ దగ్గర, అదేంటంటే ఈ తిరగమాత వేసేటప్పుడు అలాంటప్పుడు నూనె మచ్చలన్నీ పడి కొంచెం ఇబ్బందికరంగా ఉండింది. సో అందుకని ఆ పేపర్స్ అనేది పెట్టాము. నెక్స్ట్ మంత్లో టైల్స్ వేపిస్తున్నాము. ఈ టైల్స్ వేపించేంత వరకు కొంచెం కవర్ చేయడానికి ఆ వైట్ పేపర్స్, టేప్ అనేది పెట్టాను. దగ్గరికి రండి, చూడండి ఆయిల్ పోసేసుకున్నాము. ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం బాగా వేడవ్వాలన్నమాట, హీట్ అవ్వాలి. హీట్ అయిందా లేదా అనేది నేనైతే చేయి పెట్టి ఆవిరిలో చూసుకుంటాను. తిరగమాత గింజలండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు ఇవన్నీ కలిపితే తిరగమాత, మినపప్పు, తర్వాత కరివేపాకు వేసాను తిరగమాతకి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అలా గరిటతో అనాలి, ఎందుకంటే ఆ పప్పులు ఉన్నాయి కదా అవి మొత్తం చుట్టుపక్కల కాలాలి కదా, లేదంటే ఒక్క సైడే కాలుతాయి. అది అయిపోయిన తర్వాత ఆనియన్స్ అనేది అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేసేటప్పుడు ఆ నూనె మచ్చలు అనేవి ఎగురుతూ ఉన్నాయన్నమాట. సో వాటి కోసం ఆ పేపర్స్ అనేవి పెట్టాను. ఇప్పుడే వేసాం కదా, ఇంకొంచెం గ్రేవీ అవ్వాలన్నమాట. ఒక్క 5 మినిట్స్ అయితే గ్రేవీ రెడీ, అంటే బ్రౌనిష్గా రావాలి.
ఇంకొక 5 మినిట్స్ అయితే ఆనియన్స్ అనేది బ్రౌనిష్గా అయిపోతాయి. చూడండి, బ్రౌనిష్గా వచ్చేసాయి చూసారా. బాండీలు మాడకుండా నేను కలిపెడతా ఉన్నాను. ఒక 2 నిమిషాలు అక్కడే ఉండి తర్వాత టమోటాలు అనేవి వేసేసుకున్నాను. ఈ టమోటాలు అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా బాండీలకి అడుగు అంటకుండా మనం కలిపెట్టుకుంటుండాలి, లేదంటే ఒక్కొక్కసారి అడుగంటిపోతుంది. ఇప్పుడు అవి 2 బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బాగా గుజ్జులాగా తయారవుతుంది. సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మూత పెట్టేశాను. జస్ట్ 5 మినిట్స్కే మళ్ళీ మూత అనేది తీసేసానండి. చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ తీసుకొని వచ్చి నేను వాటర్తో పాటు, నేనైతే టీ గ్లాస్ వాటర్ పోసి ఉడికించాను కదా, ఆ వాటర్తో పాటు వేసుకుంటాను. దానికంటే ముందు ఇంకొంచెం మామూలు వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే కూర ఎక్కువ కావాలి అని చెప్పి అన్నాడు. మామూలుగా అయితే చికెన్గా తినేసే పని అయితే అంత ఎక్కువ వాటర్తో పని ఉండదు. మళ్ళీ నైట్కి కూడా కావాలి నాకు, చాలా రోజులు ఆయన చికెన్ చేసి నువ్వు అనేపు ఇంకొంచెం వాటర్ వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసి, మళ్ళీ మనము వేయించుకున్న టమాటా ఎర్రగడ్డలు దాంట్లో కొంచెం పసుపు వేసి, పసుపు అనేది ఎక్కువగా వాడకూడదు, కూరలో ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ పోద్ది, కానీ అది యాంటీబయాటిక్ అండి. పసుపు తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్. సో మా వారు కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను 3 స్పూన్లు కారం వేసాను. మీలో ఎవరైనా కారం తక్కువగా తినే వాళ్ళు ఉంటే 2.5 స్పూన్ సరిపోతుంది. పసుపు ఎక్కువ పడడం వల్ల కూర పసుపు వాసన వస్తుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. కానీ పాలల్లో కానీ వాటిల్లో పసుపు వేసుకొని తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ అనమాట. అది మంచి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే, ఫ్లమ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే పోద్ది. కల్లులుప్పు అండి, నేను ఎక్కువగా సాల్ట్ ఉప్పు అనేది యూజ్ చేయను, ఎందుకంటే కల్లులుప్పులో ఉన్న టేస్ట్ సాల్ట్ ఉప్పులో రాదు. ఏదైనా ఎప్పుడైనా తక్కువ అయ్యింది, ఉప్పు తక్కువ అయింది అన్నప్పుడు మాత్రమే సాల్ట్ అనేది ఉపయోగిస్తాను. ఇప్పుడైతే మసాలా మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. ఈ టమోటా ఎర్రగడ్డ మొత్తం ఫ్రై అయిపోయింది. దానికి తగ్గట్టుగా నేను ఫస్ట్ ఎందుకు ఉప్పు కారం వేస్తానంటే కారపు వాసన రాకుండా ఉండడం కోసం వేస్తాను. మళ్ళీ మనం చికెన్ వేసేసి మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కారం వేసామనుకోండి, తినేటప్పుడు కారపు వాసన వస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఫస్ట్లోనే వేసి ఫ్రై చేసేస్తాను. సో ఫ్రై అయితే అయిపోయింది, బాగా గుత్తుగా కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేస్తున్నాము. ఆ వాటర్తో పాటు వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకోవాలి. ముక్కలన్నీ బాగా లోపల దాకా ఎముడుకునేలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలిపెడుతూ ఉన్నాను. అలా అయిపోయిన తర్వాత ప్రతి ముక్క కూడా పట్టుకొని చూశాను నేను, బాగా టేస్టీగా ఉండాలి కదా, బాగా ఉడికిందా లేదా అని. అంతా ఉడికింది. సో ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, కూర చిక్కదనం కోసం అని చెప్పి ధనియాల పొడిని వాడతాము. సో కొంచెం కూర చిక్కబడ్డం కోసం ధనియాల పొడి అనేది వేసుకున్నాను. వేసిన తర్వాత మళ్ళీ కలిపెడుతున్నాను. అలా కలిపెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక దగ్గర సెట్ అయ్యి మరో దగ్గర సెట్ కాకుండా అలా ఉంటుంది. సో ప్రతి ముక్కకి తగలాలన్నా, ప్రతిదీ కూర మొత్తం దాన్ని స్ప్రెడ్ అవ్వాలన్నా కూడా మనము కలిపెట్టుకోవడం అనేది చేస్తూ ఉండాలి. సో ఇందాక మిగిలిన కొంచెం తెల్లగడ్డ, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ ఉంది కదా, అది ఇంకొంచెం కూరలో లాస్ట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కలిపెట్టేసి, నేనైతే ప్రతి ఐటెం వేసిన ప్రతిసారి కలిపెడతాను. అన్నీ ఒక్కసారిగా వేసేసి కలిపెట్టడం అనేది నాకు అంతగా నచ్చదు. సో అందుకని పసుపు వేసినప్పుడు ఒకసారి కలిపెట్టడం, కారం వేసినప్పుడు కలిపెట్టడం, మళ్ళీ తిరిగి ఉప్పు వేసినప్పుడు కలిపెట్టడం, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కలిపెట్టడం. అంతా అయిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసేసి కాసేపు మూత అయితే పెట్టేస్తున్నాము. సో ఈ మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా ఉండి బాగా ఇముడుకుంటుంది కూర.
చూసారు కదండి, సింపుల్గా నేను ఈ కర్రీ మొత్తం 20 మినిట్స్లో చేశానండి. ఎక్కువ టైం అయితే తీసుకోలేదు, చికెన్ చేయడానికి ఎక్కువ టైం పడదు. అండ్ లాస్ట్లో మనకు చికెన్ ఫ్లేవర్ తగలడం కోసం చికెన్ మసాలా పౌడర్ ఇదైతే నేను త్రీ స్పూన్స్ వేసుకున్నానండి. 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ వేసుకున్నాను. సో అది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు, ఎక్కువ సమయం అవసరం లేదండి. ఎందుకంటే మనకు ఆ చికెన్ ఫ్లేవర్ అనేది రావాలి కాబట్టి అది వేసిన వెంటనే ఆపేయకూడదు స్టవ్. ఒక 2-3 మినిట్స్ అనేది కొంచెం దాంట్లోకి చికెన్లోకి అనేది ఇముడుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ఈ వీడియోని. చాలా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. మా ఆయన చెప్తూ ఉంటాడు, నువ్వు చికెన్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి. ఆయన చెప్పడం కాదండి, నేను తినేటప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు బయట చికెన్స్ అన్నింటిలో కంటే నాకు ఎవరు పెట్టినా కూడా నాకు నేను చేసిన తర్వాతే నాకు నచ్చుద్ది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసామండి. మనం తీసుకున్న ఐటమ్స్ చాలా తక్కువ ఐటమ్స్తో చేసేసాము. కొత్తిమీర వేసిన తర్వాత మాత్రం కలిపెట్టనండి, జస్ట్ అది కూరలోకి మునిగేలాగా అలా ఇది చేస్తాను లోపలికి. మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. గుమగుమల వాసన వస్తుంది. ఎప్పుడు అయిపోతుందా తిందామా అని చెప్పనేసి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. మా ఆయన అయితే నా పక్కన చేరి వీడియో తీస్తూ లొట్టలు వేసుకొని 2 మినిట్స్ అని చెప్తున్నాను. సో ఈ 2 మినిట్స్లో బాండిల మీదది తినేస్తాడేమో అని భయపడిపోతున్నాను. ఓకేనండి, ఫినిష్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ కూరని తీసుకొని వచ్చేసి భోజనం దగ్గర సిద్ధం చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేను వీడియో మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఈరోజు కూర సరిగా చేయనేమో అని అనుకున్నాను, కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ట్రై చేయండి, ఎలా చెప్పానో అలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మా వారికి పెట్టాను. నాకు ఫస్ట్ నేను తినకుండా ఆయనకే పెట్టాను. నా వీడియో మీద కాన్సన్ట్రేషన్ వల్ల ఏమైనా తేడా కొట్టిందేమో అనేసి. సో తిని ఎలా ఉందో చెప్తాడని చెప్పి చూస్తూ ఉన్నాను. ఎంతసేపు చూసినా కలుపుతూనే ఉన్నాను కానీ ఇంకా తినట్లేదు. ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పరా బాబు, నేను తినాలి, నోరూరుతుంది అనుకుంటూ ఉన్నాను. చికెన్ ముక్కనైతే అన్నం మీద పెట్టుకొని లాగిచ్చేస్తున్నాడు. సూపర్గా ఉందని చెప్పాడు. అయినా నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ అడిగాను ఎలా ఉందని. సూపర్గా ఉందన్నాడు. బాగుంది, నిజంగా బాగుంది అని అన్నాడు. నేనైతే వేసుకున్నానండి. నాకు కూర కంటే ముందు ముక్కలంటే ప్రాణం. చూసారా ఎలా తింటున్నానో. నేను ముక్కలే ఫస్ట్ తింటాను, తర్వాతే రైస్ తింటాను. సూపర్గా కుదిరిందండి నిజంగానే. ఈరోజైతే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఫైనల్గా చెప్పాలంటే సూపర్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.